సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో సిద్దాపూర్ గ్రామంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం కావాలనే లబ్ధిదారులకు చెందకుండా అడ్డుకుంటుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అతిథి గృహం నుండి జగ్గారెడ్డి లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సిద్దాపూర్ గ్రామానికి చేరుకోకుండా ముందుగానే పోలీసులు జగ్గారెడ్డి లబ్ధిదారులను కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కొండాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సదాశివపేట పట్టణంలో ఇళ్ల జాగాలు లేని వారికి దాదాపు 5,500 మందికి సిద్దాపూర్ గ్రామంలో 100 ఎకరాల భూమి 5-6 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించి కొనుగోలు చేసి 5,500 మందికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్లకు రాళ్ళు వాటి కబ్జా కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో మరి నేను ఓడిపోవడము, అట్లాగే టీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ గెలవడము దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. మరి 5,500 మందికి ఏదైతే మేము పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినామో వాళ్ళకి ఇప్పటివరకు కబ్జా ఇవ్వలేదు. అందుకనే ఈ మధ్యకాలంలో మరి 5,500 మందికి కబ్జా ఇవ్వాలని నిరుపేదలకు మరి చాలా ఇబ్బందిగా ఉందని మేము గత నెల రోజుల కిందటనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మండల ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ, కలెక్టర్ కానివ్వండి, మరి అందరికి కూడా మేము చెప్పడం జరిగింది ఏంటంటే 5,500 మంది తక్షణమే కబ్జా ఇవ్వాలి, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది అని నేషనల్ హైవే మీద కూడా దిగ్బంధం చేయడం జరిగింది. మరి వాళ్ళకు సమయం ఇవ్వడం జరిగింది. జూలై 3వ తారీఖు జూన్ 30వ తారీఖు వరకు మీరు కానీ సిద్దాపూర్ కాను 5,500 మందికి కబ్జా ఇవ్వకపోతే జూలై 3వ తారీఖున ఆ లబ్ధిదారులందరినీ కూడా తీసుకొని మేము కబ్జాకు వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని ప్రకటించడం జరిగింది. కానీ వారెవరు కూడా రెవెన్యూ అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడంతో మేము ఈరోజు మరి లబ్ధిదారులను ఎవరైతే ఉన్నారో 5,500 మందిని మేము కబ్జాకు వెళ్ళాలని సర్టిఫికెట్లు ఉన్నాయి, అర్హత ఉన్నది, ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెటే అయినా ప్రభుత్వమే మరి ఈరోజు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే మంత్రులు అడ్డు తగులుతున్నారు అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మేము కబ్జా ఏ సర్టిఫికెట్లు అయితే మేము ఇచ్చినామో ఆ సర్టిఫికెట్లకు కబ్జా చేయడానికి, ఆ జాగల కబ్జా చేయడానికి వెళ్తే ఈరోజు పోలీస్ అధికారులందరినీ కూడా మరి సదాశివపేట పట్టణంలో మరి పోలీస్ అధికారులందరూ కూడా లబ్ధిదారులు రాకుండా వాళ్ళని భయపెట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను బెదరగొడుతూ మరి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ మరి ఈ రకంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చాతగానితనం, స్థానిక ఎమ్మెల్యే చాతగానితనం, తాను స్థానిక ఎమ్మెల్యేకి నిజంగా చాతనైతే ఒక 100 ఎకరాల భూమి కొని మిగతా నువ్వేదైతే ఇవ్వాలనుకుంటున్నది ఇవ్వు, కానీ మేము ఆల్రెడీ ఇచ్చిన భూమి, ఇచ్చిన ప్లాట్లు, ఇచ్చిన కబ్జాను కూడా తీసేసి లబ్ధిదారులని మరి నడి రోడ్డు మీద తీస్తున్నాం అంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అందుకనే మీరు ఎంతమంది పోలీసు అధికారులని, ఎంతమంది పోలీసుని దించినా, మీరు ఎన్ని లాఠీ చార్జీలు చేసినా, మీరు ఎంతమంది అరెస్టులు చేసినా మా ఉద్యమం ఆగదు. 5,500 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళందరికీ కబ్జా ఇచ్చేంత వరకు మా పోరాటం జరుగుతుంది. ఈరోజు మేము కబ్జా పోతుంటే పోలీస్ అధికారులతో చాతగాని ఈ ప్రభుత్వము, చాతగాని టీఆర్ఎస్ నాయకులు, చేతగాని స్థానిక ఎమ్మెల్యే, చేతగాని మంత్రి
ఈరోజు పోలీస్ అధికారులతో మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఈ ఉద్యమం ఆపలేరు, ఈ ఉద్యమం ఆగదు. రేపు ఈరోజు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించారు, అయినా సరే మళ్ళీ మేము హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వానికి. రేపు సంగారెడ్డిలో 5,500 మంది కబ్జా ఇచ్చేంత వరకు రేపు సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ ఆఫీసు, జిల్లా కలెక్టర్ కూడా రేపు ముట్టడిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇదే మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. మేము 5,500 మందికి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు, కబ్జా ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. రేపు కలెక్టర్ ముట్టడి, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి. రేపు ఎంతమంది మీరు పోలీసులను పెట్టినా, ఎంత బందోబస్తు పెట్టినా రేపు కలెక్టర్ని గేరావు చేసి తీరుతాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాము. లబ్ధిదారులకు 5,500 కబ్జా ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఓకే, చలో.